Hi viewers, welcome to Sri Matrix. ప్రీవియస్ వీడియోలో మనం స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ షీట్ ని ఎలా ప్రిపేర్ చేయాలని చూసాము. ఈ రోజు మనం ఏదైనా ఇన్వాయిస్ అంటే బిల్కి సంబంధించిన ఇన్వాయిస్ లో కావచ్చు, సంథింగ్ ఎక్కడైనా కావచ్చు, ఏదైతే బిల్ జనరేషన్ లో కావచ్చు, సమ్ అమౌంట్ యొక్క నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ను వర్డ్స్ లో ఎలా కన్వర్ట్ చేయాలని చూడబోతున్నాము. అయితే ఎలాగ అంటే 143 ఉందనుకోండి, ఓకే, 143 రూపీస్ అని ఎలా కన్వర్ట్ చేయాలని చూడబోతున్నాం ఇప్పుడు. చూడండి. ఫస్ట్ ముందుగా ఎక్సెల్ షీట్ ని ఓపెన్ చేసుకుందాం. స్టార్ట్ బటన్ ఆర్ ప్రెస్ చేయండి. రన్ బాక్స్ లో EXCL అని టైప్ చేసి ఎక్సెల్ టైప్ చేసి ఓకే అనండి. ఆటోమేటిక్ గా మనకి ఎక్సెల్ విండో ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ నేను 143 అని ఇచ్చాను. ఇక్కడ నాకు ఆటోమేటిక్ గా మారాలి అన్నప్పుడు ఇక్కడ 143 నాకు ఎట్లా 143 రూపీస్ రావాలి అనుకున్నప్పుడు ఎలా అన్నప్పుడు ఇక్కడ నెంబర్స్ ఫార్మాట్ లోకి వెళ్ళి నేను చూడండి నెంబర్స్ సెల్స్ కు టెక్స్ట్ అని పెడతాను. అబ్జర్వ్ చేయొచ్చు. 140 అబ్జర్వ్ చేయొచ్చు, 143 అని చేసాను, రైట్. ఈ విధానంలో ఇక్కడ చూసుకోవడానికి చాయిస్ ఉంటుంది. అది ఎలా అనేది ఇప్పుడు ముందుగా చూడబోతున్నాం. ఇది ఇలా రావాలి అంటే మనం ఒక సాఫ్ట్వేర్ అంటే స్పెల్ అంటే నెంబర్ నుంచి టెక్స్ట్ లోకి మారడానికి స్పెల్ నెంబర్ అనే ఫార్మాట్ లో ఉన్న ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోవాలి, రైట్. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఇలాగే వచ్చేస్తుంది. అది ఆ ఫైల్ ఏదైతే ఉందో అంటే స్పెల్ నెంబర్ ఇలా నెంబర్ 2 టెక్స్ట్ లోకి మార్చడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ ను నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి లింక్ ను ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను అది ఎలాగో చూపిస్తాను. ఫస్ట్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసాను. ఆ డౌన్లోడ్ లోకి వెళ్తున్నాను నేను. చూడండి, డౌన్లోడ్ లో ఇక్కడ సెటప్ అనే ఫైల్ ఉంది. ఈ సెటప్ అనే ఫైల్ స్పెల్ నెంబర్ 2 ఫార్మాట్ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది. ఎక్సెల్ కన్వర్ట్ నెంబర్ టు టెక్స్ట్ సాఫ్ట్వేర్ సెటప్ అని కనిపిస్తుంది ఫైల్ డిస్క్రిప్షన్ లో. ఎక్సెల్ కన్వర్ట్ నెంబర్స్ టు టెక్స్ట్ సాఫ్ట్వేర్ అని కనిపిస్తుంది. దీన్ని డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ చేయమని అడుగుతుంది. ఎస్ అని కొట్టండి. అది 7 కావచ్చు, 10 కావచ్చు, 8 కావచ్చు, ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ అనేసి ఇన్స్టాల్ అనగానే ఆటోమేటిక్ గా మనకు సిస్టమ్ లో ఇన్స్టాల్ అయిపోతుంది. చూడండి, 7, 10, 13 వరకు ప్రొవైడ్ అవుతుందని ఇక్కడ చూపిస్తుంది. ఓకే అయిపోయింది. ఇక్కడ మనం ఏం లేదండి, ఇక్కడ ఓపెన్ కాగానే ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఆప్షన్ అని వస్తుంది చూడండి. ఈ ఏదైతే ఇప్పుడు మనకు ఫార్మాట్ ఉందో అది డిసేబుల్ అనే ఆప్షన్ లో ఉంది. ఇక్కడ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎనబుల్ దిస్ కంటెంట్ అని పెట్టి ఓకే అనండి. ఓకే అనేసి ఈ విండోను క్లోజ్ చేసేసేయండి, రైట్. క్లోజ్ చేసిన తర్వాత మీరు ఎప్పుడు కానీ ఎప్పుడైనా ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు. విండో క్లోజ్ చేసేస్తున్నా, ఎక్సెల్ విండోను క్లోజ్ చేసేస్తున్నాను. చూడండి, కంప్లీట్ ఎక్సెల్ విండోను క్లోజ్ చేసేసాను. ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ బటన్ ఆర్ వెళ్తున్నాను. EXCL అని టైప్ చేసి ఎక్సెల్ విండోను ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, నేను కొన్ని నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. 143, 2100, 15,253, 1,53,263. ఓకే, ఇవన్నీ అయితే నేను రూపీస్ రూపంలోకి మార్స్తాను. ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ హోమ్ మెనూ ఉంది. ఇక్కడ హోమ్ మెనూలోకి వెళ్తున్నాను. ఇక్కడ జనరల్ ఫార్మాట్ ఉంది. జనరల్ ఫార్మాట్ లోకి వెళ్తే ఇక్కడ కరెన్సీ అని కనిపిస్తుంది. మీకు కరెన్సీ అని కనిపిస్తుంది. కరెన్సీ పైన క్లిక్ చేశాను. ఇక్కడ ఓవర్ గా అన్ని మనకు అమౌంట్ రూపంలోకి మారడం జరిగింది. ఇప్పుడు వీటిని నేను ఏం చేస్తానంటే ఇక్కడ రావాలి. ఓకే, ఇక్కడ రావాలి ఏంటిది 143 రూపీస్ అని రావాలి. ఇప్పుడు నేను వీటిని ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాను. చూడండి, క్లిక్ చేసి ఇక్కడ తీసుకున్నాను. చూడండి, రైట్. సేమ్ ఫార్మాస్ కిందకి సెలెక్ట్ చేసి కంట్రోల్ D కొడుతున్నాను. ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి అది రాలేదు. కొంచెం లెంత్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ టెక్స్ట్ రూపంలో రావాలి కాబట్టి కొంచెం లెంత్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఆడియన్స్ అని ఉంది. ఆడియన్స్ లోకి వెళ్ళి నెంబర్ అనే ఆప్షన్ ఉంది. నెంబర్ లోకి వెళ్ళి కన్వర్ట్ సెలెక్టెడ్ నెంబర్ సెల్స్ టు టెక్స్ట్ అని కొట్టండి. ఆటోమేటిక్ గా మనకు అది నెంబర్ రూపంలోకి మారడం జరుగుతుంది. ఓకే, అలాగే ఈ కంప్లీట్ గా నెంబర్ రూపంలోకి మారడం జరిగింది, రైట్. ఇప్పుడు ఇది హోమ్ మెనూలోకి వెళ్ళి మనం రైట్ సైడ్ పెట్టేస్తాం. ఇలా
ఓకే, అలాగే దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ డి అనండి. ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఏమో 1000 అన్నది, సో అది కాపీ అయిపోయింది. సో ఇప్పుడు సేమ్ అన్నిటికీ సేమ్ ఇదే విధానంలో, సో ఇప్పుడు అన్నిటికీ అదే విధానంలో ఆడియన్స్ లోకి వెళ్దాం. సో నెంబర్ లోకి వెళ్దాం, కన్వర్ట్ సెలెక్టెడ్ నెంబర్ సెలెక్ట్ టు టెక్స్ట్ అనేద్దాం. ఆటోమేటిక్ గా అది మారిపోతుంది. సో మళ్ళీ వెళ్దాం నెంబర్స్ కు, కన్వర్టెడ్ సెలెక్టెడ్ నెంబర్స్ టు టెక్స్ట్, రైట్. ఆటోమేటిక్ గా రైట్. మళ్ళీ నెంబర్స్ కన్వర్టెడ్ సెలెక్టెడ్ నెంబర్స్ టు టెక్స్ట్, రైట్. ఇది మనకు అవసరం నో అనండి. నో అంటే మనకు అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ అన్నిటిని సెలెక్ట్ చేయండి. సో హోమ్ మెనూలోకి వెళ్ళండి, రైట్ పెట్టేసేసి రైట్ అనేసి ఆటోమేటిక్గా మనకు రైట్ సైడ్ రావడం జరుగుతుంది. ఓకే, సో అలా ఇక్కడ రూపీస్ రావాలనుకున్నప్పుడు మనం రూపీస్ అని టైప్ చేసుకోండి, RUPEES, రైట్. సో ఇలా మన నెంబర్ ఏవైతే నెంబర్స్ ఇస్తున్నామో నెంబర్స్ ను మనం టెక్స్ట్ లోకి మార్చుకునే ప్రాసెస్ ఇది. ఇదొక విధానం ఇక్కడ. సో ఇది కాకుండా ఇంకొకటి కూడా ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు కంపల్సరిగా షేర్ చేయండి. ఓకే, మా వీడియోస్, మా ఏ రెగ్యులర్ వీడియోస్ అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ సెలెక్ట్ చేయండి.